ఓం శాంతి 12/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు. మీరు అవినాశి జ్ఞాన రత్నాలు అనే సంపదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయం గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి? జవాబు: సాంగత్య విషయంలో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో జ్ఞానాన్ని, పిల్లలు వారి సాంగత్యంలోనే ఉండాలి. ఎవరు వర్షించరో అంటే జ్ఞానం ఇవ్వరు, వారి సాంగత్యంలో ఉండడం వలన లాభమేముంది? సాంగత్య దోషం చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యం నుండి తమను తాము సంభాలన చేసుకుంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఈ సమస్త సృష్టి మరియు మొత్తము డ్రామాల జ్ఞానము చాలా బాగా బుద్ధిలో కూర్చుంది. వ్యత్యాసం కూడా బుద్ధిలో ఉంది. సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వికారులుగా, పావనంగా, సంపన్నంగా ఉండేవారు అని బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం భ్రష్టాచారిగా, వికారీగా, పతితంగా ఉంది, బికారీగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగం యుగంలో ఉన్నారు. మీరు ఆ తీరానికి వెళ్తున్నారు. నదీ సాగరాల మిలనం ఎక్కడ జరుగుతుందో దానిని సంగమం అని అంటారు. ఒకవైపు మంచినీరు, మరొక వైపు ఉప్పు నీరు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా సంగమమే. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత చక్రం ఎలా తిరిగిందో మీకు తెలుసు. ఇది సంగమ యుగం. కలియుగాంతంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దీనిని అడవి అని అంటారు. సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అనే స్మృతి బుద్ధిలో ఉంచుకోవాలి. 84 జన్మల కథ చాలా సాధారణమైనది, సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి అని మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇప్పుడు సత్యుగం అనే తోటలోకి వెళ్తున్నాము అని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు మన జన్మ మృత్యులోకంలో జరగదు, అమరలోకంలో జన్మ తీసుకుంటాం. శివబాబాను అమరనాథుడు అని కూడా అంటారు. వారు మనకు అమర కథను వినిపిస్తున్నారు. అక్కడ మనం శరీరంలో ఉంటున్న అమరులుగా ఉంటాం. సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాలను వదిలేస్తాం. దానిని మృత్యులోకము అని అనరు. మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయిస్తే వీరిలో పూర్తి జ్ఞానం ఉంది అని భావిస్తారు. సృష్టికి ఆది, మధ్య, అంత్యాలు ఉన్నాయి కదా. చిన్న బిడ్డ కూడా యువకుడిగా, వృద్ధుడిగా అవుతాడు. తర్వాత అంతిమ సమయం వచ్చేస్తుంది, మళ్ళీ చిన్న బిడ్డగా జన్మ తీసుకుంటారు. సృష్టి కూడా మొదట క్రొత్తదిగా ఉంటుంది, తర్వాత కాలు భాగం పాతదిగా, తర్వాత సగభాగం పాతదిగా, తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది, మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ ఇతరులకు అర్థం చేయించలేరు. ఇలాంటి చర్చ ఎవ్వరూ చేయలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ ఆత్మిక జ్ఞానము లభించదు. బ్రాహ్మణ వర్ణంలో వచ్చినప్పుడే వినగలరు. ఈ విషయాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు, కొందరు అర్థం చేయించలేరు. అర్థము చేయించని వారికి ఏమీ లభించదు. వజ్రాల వ్యాపారులలో కూడా కొందరి వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే రత్నాలు ఉంటాయి. కొందరి వద్ద 10,000 రూపాయలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. మీలో కూడా అలాగే ఉన్నారు. ఉదాహరణకు ఈ జానకి దాది మంచి వజ్రాల వ్యాపారి. ఈమె వద్ద అమూల్యమైన రత్నాల రాశి ఉంది. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి ధనవంతులుగా చేయగలదు. కొందరు చిన్న వజ్రాల వ్యాపారులుగా ఉంటారు, వారు ఎక్కువగా ఇవ్వలేరు. జ్ఞాన రత్నాలను ఎక్కువగా ఇవ్వలేని వారికి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ వజ్రాల వ్యాపారులు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల మణుల రాశి.
ఎవరి వద్ద మంచి రత్నాలు ఉంటాయో వారు శ్రీమంతులుగా ఉంటారు. ఇతరులను కూడా అలా చేస్తారు. అందరూ మంచి వజ్రాల వ్యాపారులుగా అవుతారు అని కాదు. మంచి మంచి రత్నాలను ఇవ్వగలిగిన వారిని పెద్ద పెద్ద సేవా కేంద్రాలకు పంపిస్తారు. గొప్ప వ్యక్తులకు మంచి మంచి రత్నాల రాశి ఇవ్వబడుతుంది. పెద్ద పెద్ద దుకాణాలలో మంచి వజ్రాల నిపుణులు ఉంటారు. బాబాను కూడా సౌదాగర్ వ్యాపారి, రత్నాగర్ రత్నాల వ్యాపారి అని అంటారు. వారు రత్నాల వ్యాపారం చేస్తారు. బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు. ఎందుకంటే వారి వద్దనే దివ్య దృష్టి అను తాళం చెవి ఉంది. ఎవరైనా నవవిధ భక్తి, తీవ్రమైన భక్తి చేస్తే వారికి సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడ అలాంటి విషయాలు ఏవీ లేవు. ఇక్కడ అనాయాసంగా ఇంట్లో కూర్చొని ఉన్న చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. రోజు రోజుకు సహజం అవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుడి సాక్షాత్కారాలు కూడా అవుతాయి. బ్రహ్మ వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద కుమారులుగా అయ్యే చదువును చదువుకోండి అని వారికి సాక్షాత్కారంలో చెప్తారు. ఈ పవిత్రమైన కుమారీలు ఉంటారు కదా, కుమారుని పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు. పవిత్రత ద్వారా జన్మ జరుగుతుంది. పతితులను భ్రష్టాచారులు అని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. వీరు చాలా వివేకవంతులు అని మనుషులు భావిస్తారు. మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం లేదు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు అని వారికి చెప్పండి. వీరు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శంకరులు. వీరు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు, తండ్రులు. కానీ వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. బాబా కూర్చొని చదివిస్తారు. శ్రమ పడవలసి ఉంటుంది. బాబా సుగంధ పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. బాబా మిమ్మలను పవిత్రంగా చేస్తారు. మళ్ళీ ఒకవేళ అపవిత్రంగా అయితే కుల కళంకితులుగా అవుతారు. బాబాకు తెలుస్తుంది కదా. తర్వాత ధర్మరాజు ద్వారా చాలా శిక్షలను ఇప్పిస్తారు. వారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా. ధర్మరాజు కర్తవ్యం కూడా ఇప్పుడు పూర్తి అవుతుంది. సత్యుగంలో ఉండనే ఉండదు. మళ్ళీ ద్వాపరం నుండి ప్రారంభం అవుతుంది. బాబా కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరు వెనుకటి జన్మలో అటువంటి కర్మ చేసిన కారణంగా ఇప్పుడు దానిని అనుభవిస్తున్నారు అని అంటూ ఉంటారు కదా. సత్యుగంలో అలా అనరు. చెడు కర్మల నామ రూపాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడ మంచి చెడు రెండు ఉన్నాయి. సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి. కానీ సుఖం చాలా తక్కువగా ఉంది. అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు. సత్యుగంలో దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? మీరు బాబా నుండి నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో కల్పం ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. అర్ధకల్పం మన దుఃఖము హరించబడుతుంది, మనము సుఖాన్ని పొందుతాము అని. ఇప్పుడు మీకు తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించడం చాలా సహజం. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలు అని చెప్పడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. ఇది 5000 సంవత్సరాల చక్రం అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సూర్యవంశీ, చంద్రవంశీల రాజ్యం ఉండేది అనే విషయం నిన్నటిది. బ్రాహ్మణుల పగలు అని అంటారు, కానీ శివబాబా పగలు అని అనరు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణులు తర్వాత భక్తి మార్గంలోకి వస్తారు. ఇది సంగమయుగ సమయం. పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. మళ్ళీ త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఇంత ఆయువు అని వ్రాశారు ఒక్కొక్క యుగానికి. మీరు ఈ లెక్క ఎక్కడి నుండి తెచ్చారు అని వారు అడుగుతారు. ఇది తయారైన అనాది డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పం సత్య, త్రేతాయుగాలు, మళ్ళీ అర్ధం నుండి భక్తి ప్రారంభం అవుతుంది అని మీ బుద్ధిలో ఉంది. అది త్రేత, ద్వాపర యుగాల సంగమం అవుతుంది. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మది నెమ్మదిగా తయారవుతాయి.
వృక్షం ఎలాగైతే పెద్దదిగా పొడవుగా ఉంటుందో అలా భక్తి మార్గ సామగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని బీజము బాబాయే. ఇది తల్లక్రిందులుగా ఉన్న వృక్షం. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. బాబా అర్థం చేయించే ఈ విషయాలు పూర్తి నూతనమైనవి. ఈ దేవీ దేవత ధర్మ స్థాపకుని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు చిన్న బాలుడు. జ్ఞానం వినిపించేవారు కృష్ణుడు కాదు, తండ్రి శివబాబా. తండ్రి పేరుకు బదులు కుమారుడి పేరు వేసేశారు. కృష్ణుడి చరిత్రను చూపించారు. లీలలు కృష్ణుడివి కాదు అని బాబా చెప్తారు. ఓ ప్రభు, నీ లీలలు అపారమని గానం చేస్తారు. లీలలు ఒక్కరివే ఉంటాయి. శివబాబా మహిమ చాలా భిన్నమైనది. వారు సదా పావనులు, కానీ వారు పావన శరీరంలో రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా చెయ్యండి అని వారినే పిలుస్తారు కనుక నేను కూడా కలియుగం యొక్క పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది అని. బ్రహ్మది అనేక జన్మల అంతిమం. ఇందులో వచ్చి ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారు కనుక ముఖ్యమైన విషయం బాబాను స్మృతి చేయడం. మిగిలినదంతా ప్రాముఖ్యత లేని విస్తారం అని తండ్రి చెప్తారు. అందరూ ధారణ చేయలేరు. ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థం చేయిస్తాను. పోతే ముఖ్యమైనది మన్మనాభవని చెప్తాను. మీ బుద్ధిని నాపైన ఉంచండి అని. బుద్ధి నంబర్ వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, కొన్ని కొద్దిగా వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాల వంటి వారే. కొందరు అస్సలు వర్షించరు, జ్ఞానమే చెప్పరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు. మమ్మ బాబా మంచి మేఘాలు. ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండడం వలన మీకేం జరుగుతుంది? సాంగత్య దోషం కూడా చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యము ద్వారా రాయి సమానంగా అవుతారు. మంచి వారి వెనుకనే ఉండాలి. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానము పుష్పాలుగా చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి. అలాగని మేము ఫలానా వారి తోక పట్టుకొని తీరానికి చేరుకుంటామని భావించకండి. ఇలా చాలామంది అంటూ ఉంటారు, కానీ ఇక్కడ అలాంటి మాట ఏమీ లేదు. విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవడం వలన పాస్ అవుతాడా? చదవాల్సి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ సమయంలో జ్ఞానం ఇవ్వాలి అని వారికి తెలుసు. భక్తి మార్గంలో నేను వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే సాక్షాత్కారం అవుతుంది. అలాగని నేను కూర్చొని సాక్షాత్కారం చేయిస్తాను అని అనుకోకండి. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరన్నా దేవి సాక్షాత్కారం అవ్వాలి అనుకుంటా దేవి వచ్చి చేయించదు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారం చేయించండి అని అడుగుతారు. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధితుడినై ఉన్నాను అని బాబా చెప్తారు. బాబా చెప్తూ ఉన్నారు, నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను. ఇతని నోటి ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇతని కళ్ళ ద్వారా మిమ్ములను చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరం లేకుంటే ఎలా చూడగలను? పతిత ప్రపంచంలోని నేను రావాల్సి ఉంటుంది. స్వర్గంలో నన్ను పిలువనే పిలువరు. నన్ను సంగమ యుగంలోనే పిలుస్తారు. ఎప్పుడైతే సంగమ యుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూస్తాను. నిరాకార రూపంలో ఏమీ చూడలేను. అవయవాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. శరీరం లేకుండా నేను ఎలా చూడగలను? శబ్దం ఎలా చేయగలను అని తండ్రి అంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు అని వారు అంటారు. ఇది గుడ్డి నమ్మకం. మరి ఎలా చూడగలరు? ఎప్పుడైతే అవయవాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. మంచి పనులు కానీ చెడు పనులు కానీ అందరూ డ్రామా అనుసారం చేస్తారు అని అంతా నిర్ణయించబడి ఉంది అని బాబా చెప్తారు. నేను ఇన్ని కోట్ల మంది మనుషుల లెక్కాచారాలను చూస్తానా? నాకు శరీరం ఉన్నప్పుడే కదా ఏదైనా చేయగలను. చేసి చేయించేవారు అని కూడా అప్పుడే అంటారు, లేకుంటే అలా అనలేరు. నేను ఎప్పుడు బ్రహ్మలో వస్తాను అప్పుడే పావనంగా చేస్తాను. ఆత్మ పైన ఉన్నప్పుడు ఏం చేస్తుంది? శరీరం ద్వారానే పాత్రను అభినయం చేస్తుంది. నేను కూడా ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యుగంలో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది.
అది కూడా శరీరంలోకి వచ్చే మాట్లాడుతుంది. అవయవాలు లేకుంటే ఏమీ చేయలేదు. ఇది విస్తృతమైన వివరణ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. అనంతమైన తండ్రి ఇంత శ్రేష్టమైన వారు, వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు, కానీ అది ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు క్రొత్త విషయాలు వింటున్నారు. మేము అమరులుగా అవుతున్నాము, అమరలోకానికి వెళ్తున్నామని మీకు ఇప్పుడు తెలుసు. మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్ళారు? అనేక సార్లు. దీనికి ఎప్పుడు అంతం ఉండదు. మోక్షం లభించదా అని చాలామంది అడుగుతారు. లభించదు అని వారికి చెప్పండి. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఈ అనాది చక్రం సదా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో వీరు సత్యమైన ప్రభువును తెలుసుకున్నారు. మీరు సన్యాసులు కదా, ఆ ఫకీరులు కాదు. అంటే ఆ బైరాగులు వారు కాదు. మీరు సన్యాసులను కూడా ఫకీరులని అంటారు. మీరు రాజఋషులు, ఋషులను సన్యాసులని అంటారు. అన్నీ త్యజించినటువంటి వారు అని. అన్నీ అంటే ఇక్కడ వికారాలను త్యజించినటువంటి వారం. ఇప్పుడు మళ్ళీ మీరు ధనవంతులుగా అవుతారు. భారతదేశం ఎంత సంపన్న భరితంగా ఉండేది, ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వం ఇస్తారు. బాబా మీరు ఏం చేస్తారో అది ఎవ్వరు ఇవ్వలేరు. మీరు మమ్మల్ని విశ్వ అధికారులుగా చేస్తారు, దానిని ఎవ్వరూ దోచుకోలేరు అని పాట కూడా ఉంది. ఇలాంటి పాటలను తయారు చేసేవారు అర్థమును గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవి ఏవి ఉండవని మీకు తెలుసు. స్వర్గంలో ఇక్కడ ఎన్ని విభజనలు ఉన్నాయి. అక్కడ భూమి ఆకాశం అన్నీ మీవిగా ఉంటాయి. కనుక పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. శివ్ బాబా అర్థం చేయిస్తున్నారు అని సదా గుర్తుంచుకోండి. ఎందుకంటే వారు ఎప్పుడు సెలవు తీసుకోరు, ఇప్పుడు అనారోగ్యం పాలు అవ్వరు. శివ్ బాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారులని అంటారు. నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అహంకారం రాకూడదు. మీకు కూడా సర్వీస్ చేయడం మీ కర్తవ్యం. ఇందులో అహంకారమే ఉండరాదు. అహంకారం వస్తే క్రింద పడిపోతారు. సర్వీస్ చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ, మిగిలినదంతా దైహికమైనవి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా చూపించాలి. శ్రమ పడాలి. ఎప్పుడు ఈశ్వరీయ కులము పేరును పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా ఉంటారో వారి సాంగత్యంలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, నేను అనే అహంకారాన్ని త్యాగం చేసి నిరహంకారులుగా ఆత్మిక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారంలోకి రాకూడదు. ఈ అహంకారం కూడా దేహ అభిమానంతోనే వస్తుంది. నేను చేస్తున్నాను అంటే శరీరాన్ని భావిస్తే, ఆత్మ అనుకుంటే బాబా ఆత్మ ద్వారా చేయిస్తున్నారు అనుకుంటారు. కనుక సేవ బాగా చేయగలుగుతారు నమ్రతతో. ఇది మా కర్తవ్యం అని కూడా భావిస్తారు. వరదానము, వ్యర్థమును కూడా శుభభావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవాభవ. పిల్లలు వ్యర్థ మాటలు వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి అని బాప్దాదా శ్రీమతమును ఇచ్చారు. సదా శుభ భావనతో ఆలోచించండి. శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థమును కూడా శుభ భావనతోనే వినండి. శుభ చింతకులుగా ఈ మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావము మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం పరివర్తనే ఇతరుల పరివర్తన. ఇందులో మొదట నేను ఇలా మరజీవాగా అవ్వడంలోనే మజా ఉంది. దీనినే మహాబలి అని అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించుటే జీవించుట. ఇదే సత్యమైన ప్రాణదానం. స్లోగన్, సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శివబాబాను గుర్తు చేసుకున్నాం, పరంధామం అనుకుంటాం. ఆ స్వరూపంలో, తండ్రి స్వరూపంలో కానీ పరంధామం రూపం కానీ ఎరుపు బంగారు వర్ణంతో కూడినటువంటిది అని అనుకుంటూ
అలా ఉండిపోవాలి. అది నిజంగానే మన ఎదురుగా ఉన్నట్టు అనుభవం చేయాలి. అలా మనస్సును నిలబెడుతూ ఫరిస్తా రూపం, ఫరిస్తా లోకం ఎలా ఉంటుంది, బాప్దాదా రూపం ఎలా ఉంది, నా రూపం ఎలా ఉంది, ఇలా మనసులో ఒకసారి స్మృతి చేసుకుంటూ ఆ రూపం అయిపోవాలి. అదే ఏకాగ్రత అంటే. ఏది అనుకుంటూ ఉన్నామో అందులో లీనం కావాలి. అప్పుడే తీవ్ర వేగంగా పరివర్తన కావడానికి ఆస్కారం ఉంది అని బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త సూచన. ఏకాంత ప్రియులుగా ఈ ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంఘటన యొక్క శక్తి ఏమి కావాలి అంటే అది చేయగలదు. సంఘటన శక్తికి స్మృతి చిహ్నము పంచ పాండవులు. ఐక్యత యొక్క శక్తి అంటే హాజీ హాజీ, అలాగే బాబా అలాగే బాబా అని అంటారు. మీ ఆలోచనలను చెప్తారు, మళ్ళీ ఐక్యత యొక్క బంధనంలో బంధింపబడతారు. ఈ ఏకతయే సఫలతకు సాధనం. ఒకటి, బాబా చెప్పినటువంటి విషయాలే ఇతరులు మన ద్వారా తెలియజేస్తున్నారనే భావనతో హాజీ హాజీ అనాలి. అప్పుడే ఏ విషయానికి కూడా లేదు కాదు ఇలా చెప్పము. అప్పుడు వారి సంస్కారం కూడా సరళంగా అవుతుంది. ఎదుటి వారి సంస్కారం లేదు అంటే వారి సంస్కారము మన సంస్కారము ఘర్షణకు లోనవుతుంది. వాటన్నింటికంటే ఒకవేళ ఎవరు ఏది చెప్పినా నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయం ఇతరులకు చెప్పి అది వారు పాటించకపోయినా సరే మనము బాలక్ అయిపోవాలి అంటారు బాబా. చెప్పేటప్పుడు మాలిక్ అయి చెప్పండి, ఇతరులు చెప్పేటప్పుడు బాలక్ అయి వినండి, తర్వాత ఎలాంటి నిర్ణయం ఎవరు తీసుకున్నా బాలకుగా ఉండండి అంటారు. అదే ఐకమత్యత అంటే అదే ఈ ఏకతయే సఫలతకు సాధనం. ఓం శాంతి.